ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ ఈ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్కి సంబంధించి సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎక్కడ వచ్చింది అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి, అండ్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుతాను నేను. సో దట్ మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసుకున్నాం, అండ్ ఫర్దర్ కూడా వీడియోస్ చేసుకుంటా ఉంటాం ఇట్లాంటి. ఒకవేళ మన ఛానల్కి మీరు కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు మీ దాకా రీచ్ కావాలంటే సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా, ఓకేనా. సో కావాలంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీరు. సో ప్రీవియస్ స్లాట్ బుకింగ్కి సంబంధించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి, అండ్ వెబ్ ఆప్షన్కి సంబంధించి, ఓకేనా, అన్ని వీడియోస్ అయితే చేసుకున్నాం. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనే వీడియోస్ కూడా చేసుకున్నాం. సో అవి చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను నేను. సో ఎట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఎట్లా ఫీ పేమెంట్ చేయాలని చెప్పి ఆ వీడియో కూడా మీరు సో క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. అండ్ సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడింగ్ గురించి, సీట్ వస్తే ఎట్లా తెలుస్తుంది అని చెప్పి, సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలని చెప్పి, సీట్ రాని వాళ్ళు ఏం చేయాలని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. అందులోపల ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్, ఫార్మ్ డి కావచ్చు, బయోటెక్ కావచ్చు, బయోమెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఈ కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఈ గైడెన్స్ లోపల రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాను నేను. సో రెగ్యులర్ అంటే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా, అప్లికేషన్ ప్రాసెస్ చెప్తా ఉంటా, నెక్స్ట్ ఏముంటుంది, ఏం చేయాలి అని చెప్పి. అండ్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్పిన, ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది కూడా నేను చెప్తా అన్నట్టు. సో ప్రతిదీ చెప్తా ఉంటా. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్తో పాటు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తా ఉంటా. అండ్ లైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా. ఈ లైవ్స్ లోపల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ దట్ లైవ్. సో ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటా, డౌట్స్ అయితే క్లారిఫై చేస్తా. సో మీకు రిక్వైర్మెంట్ ఉండి అప్డేట్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి కావచ్చు, సో ఏది కావాలనుకున్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. అండ్ మనకి 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. 154 రూపీస్ సబ్స్క్రిప్షన్కి ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేసెస్ లోపల కూడా నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటా. సో మనకి కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఓకేనా. సో మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా, డిస్క్రిప్షన్ లోపల యాప్ లింక్ ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మనం ఒక గ్రూప్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. లేదు అంటే ప్లే స్టోర్ లోపల అనలిటిక్ ట్యూటర్ యాప్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుస్తుంది అని అంటే, మనకు ఒక మెసేజ్ వస్తుంది బ్రో, ఇట్లా ఒక మెసేజ్ వస్తుంది. తెలంగాణ వెబ్సైట్ 2025 అని చెప్పి వచ్చి యు ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ అని చెప్పి కాలేజ్ కోడ్ ఉంటుంది ఇక్కడ మనకి. ఫస్ట్ యు ఆర్ అలాటెడ్ ఇన్ అని చెప్పి కాలేజ్ కోడ్ ఇస్తారు, తర్వాత బ్రాంచ్ కోడ్ అనేది ఇస్తారు అన్నట్టు. కాలేజ్ కోడ్ ఇస్తారు, బ్రాంచ్ కోడ్ ఇస్తారు. సో మనకి ఫేజ్ 1లో సీట్ వచ్చింది అని చెప్పి ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. టీజీ వెబ్సైట్ 2025 టీజీసీహెచ్ఈ అని చెప్పి ఉంటుంది అన్నట్టు మనకి, ఓకేనా. ఒక మెసేజ్ అయితే వస్తుంది అన్నట్టు. అండ్ ఈ మెసేజ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మెసేజ్ అనేది మనకు వస్తుంది సీట్ అలాట్మెంట్ అవ్వడంతో, అందరికీ వస్తుంది. ఇన్ కేస్ మీ ఫోన్లో బ్యాలెన్స్ లేవనుకో, బ్యాలెన్స్ లేకుండా ఇన్కమింగ్ లేదు చూసినావా, అట్లాంటి సిచ్యువేషన్ లోపల రాదు. బ్యాలెన్స్ లేకుండా ఇన్కమింగ్ లేకపోతే అట్లాంటి సిచ్యువేషన్ లోపల మీకు మెసేజ్ అనేది రాదు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఓకేనా. సో సిగ్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మెసేజ్ అనేది రాదు. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మెసేజ్ అనేది రాదు అన్నట్టు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం సీట్ అలాట్మెంట్ అవ్వడంతో మనకు ఇట్లా ఒక మెసేజ్ వస్తుంది, యు ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ అని చెప్పి కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ వస్తుంది అన్నట్టు. మెసేజ్ రాలేదు అంటే సీట్ రానట్టే. మేబీ కొన్ని ఇష్యూస్ చెప్పిన కదా, లైక్ బ్యాలెన్స్ అయిపోవడం, ఇన్కమింగ్ లేకపోవడము, సిగ్నల్ లేకపోవడం, టెక్నికల్ ఇష్యూస్ ఇట్లా కూడా కావచ్చు అన్నట్టు. సో మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా, ఓకేనా, సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే, ఇది మన అఫీషియల్ పోర్టల్, ఓకేనా. ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మనకి క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి, ఓకేనా. తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ఇది, ఓకేనా. సో ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మనకి ఇక్కడ చూసుకుంటే ఇది హోమ్, ఓకేనా. హోమ్ ఇది
క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాలి. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. సో ఈ క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చిన తర్వాత మనకు ఏం చెప్తుంది కదా అంటే లాగిన్ ఐడి ఎంట్రీ చేయమంటుంది. ఓకేనా, మీ లాగిన్ ఐడి మీకు తెలుసు కదా, లాగిన్ ఐడి ఎంట్రీ చేసేసారు ఇక్కడ. దాని తర్వాత తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయరు. అండ్ దాని తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ బర్త్, సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ లోపల ఇక్కడ ఎంటర్ చేయండి. దెన్ మీరు ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ ఉంది కదా F855MH అని చెప్పి ఈ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అయితే ప్రెస్ చేయండి. ఓకేనా, సో ఈ డీటెయిల్స్ మీరు ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి ఈ డీటెయిల్స్ మరి అంటే క్యాండిడేట్ లాగిన్ లోపల ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు, క్యాండిడేట్ లాగిన్ లోపల. దెన్ మీకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో మీకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఎట్లా చూపెడుతుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి, అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడతాను. మనకు కావాల్సింది ఏంది, అలాట్మెంట్ ఆర్డర్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి సీట్ అలాట్మెంట్ మెసేజ్ రాకపోయినా మీకు ఏ కాలేజ్లో వచ్చింది అని చెప్పి తెలుసుకోవాలన్నా, ఏ బ్రాంచ్ లోపల వచ్చింది అంటే బీ ఫార్మసా, ఫార్మ్డీనా, బయోటెక్కా, బయోమెడికలా, ఏది వచ్చిందని చెప్పి తెలుసుకోవాలన్నా, సో మీకు అలాట్మెంట్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా, మెసేజ్ వచ్చినా మెసేజ్ రాకపోయినా మీరు ఇట్లా అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో మీ క్యాండిడేట్ లాగిన్ లోపల మీ డీటెయిల్స్ ఇచ్చి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫీ స్ట్రక్చర్ కూడా చూపెడుతుంది. ఓకేనా, ఫీ కూడా చూపెడుతుంది, ఫీ స్ట్రక్చరు లైక్ ఎంత ఉంది అని చెప్పి. ఓకేనా, సో ఇట్లా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మనకి ఇక్కడ లైక్ ఇది ప్రీవియస్ది. ఓకేనా, సో మాక్ అలాట్మెంట్ అని వచ్చింది కదా, మనకి ఇక్కడ ఏంటంటే phase 1 సీట్ అలాట్మెంట్స్ అనేది చెప్పి వస్తుంది అన్నట్టు. phase 1 సీట్ అలాట్మెంట్ అని చెప్పి మనకి ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అండ్ మీ నేమ్ ఉంటుంది, మీ జెండర్ ఉంటుంది, అండ్ దాని తర్వాత ర్యాంక్ అనేది ఉంటుంది అన్నట్టు, ఫాదర్ నేమ్ ఉంటుంది, రీజియన్ ఆర్ కేటగిరీ అనేది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మీకు ఒక ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది, అండ్ కింద మీకు ఏ కాలేజీలో వచ్చింది అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీలో వచ్చింది అనేది ఉంటుంది. ఇక్కడ మాక్ అలాట్మెంట్ అంటే మీకు phase 1 అని చెప్పి చూపెడుతుంది, అండ్ క్లియర్లీ మెన్షనింగ్ దట్ మనకి మాక్ అలాట్మెంట్స్ లేవు. ఓకేనా, మనకి మాక్ అలాట్మెంట్స్ అనేది లేవు, మనకి డైరెక్ట్ అలాట్మెంటే, phase 1 అలాట్మెంటే. ఓకేనా, ఇక్కడ మనకు ఏ కాలేజ్లో వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా, దాని తర్వాత ఏ బ్రాంచ్ లోపల వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ట్యూషన్ ఫీ ఎంత అనేది ఇస్తారు. ఓకేనా, ట్యూషన్ ఫీ ఎంత అనేది ఇస్తారు. ఆ ట్యూషన్ ఫీ మనం ఇక్కడ చూసుకోవాలి. 90,000 అనేది ఉంది, అండ్ మనకి రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి క్యాండిడేట్ ఎంత పే చేయాలి, ఇప్పుడు 55,000 అనేది పే చేయాలన్నట్టు. అండ్ తెలంగాణ గ్రీన్ ఫండ్కి 100 రూపీస్ పే చేయాలంటే 55,100 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇంత అమౌంట్ మనం పే చేయాలి, 55,100. సో మీకు ఎంత అయితే రియంబర్స్మెంట్ ఉంటుందో అంత రియంబర్స్మెంట్ని కట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా, కట్ చేసి మిగతా అమౌంట్ని మనం కట్టాలి. సో ఎప్పుడు కట్టాలి అని అంటే మనకి సో అకార్డింగ్ టు షెడ్యూల్ 13th and 14th అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మనకి షెడ్యూల్ లోపల చూస్తే 14th and 15th ఉన్న 13th, 14th అయితే ఉందన్నట్టు. సో ఈ 13th and 14th అక్టోబర్ నాడు మనకు టైం అయితే ఇచ్చిండు ఫీ పేమెంట్ చేయడానికి. ఓకేనా, సో ఇట్లా మనం మన ఫీని అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. మనకి రియంబర్స్మెంట్ వస్తే మాత్రం రియంబర్స్మెంట్ని కట్ చేసి ఎంత ఫీ పే చేయాలో అంత ఫీ పే చేయమంటారు అన్నట్టు. సో ఈ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియో లోపల చెప్తా. అండ్ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో, ఓకేనా, సో ఫర్ ద క్యాండిడేట్స్ హూ గాట్ సీట్ అలాట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. ఓకేనా, సీట్ అలాట్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే సో చెప్పిన కదా. ఓకేనా, సో మనకి ఇక్కడ ఫీ ఉంటుంది, ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో ఎప్పటిదాకా టైం ఉంది మరి అంటే మనకు షెడ్యూల్ ప్రకారం 14th and 15th అయితే లైక్ 13th and 14th అయితే ఉందన్నట్టు. 13th and 14th అక్టోబర్ అయితే మనకు టైం అయితే ఇచ్చిర్రు. ఓకేనా, 13th and 14th అక్టోబర్. సో మీరు ఒకవేళ 13th or 14th అక్టోబర్ లోపల
మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలే అనుకో, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, లేకపోతే సో ఏదైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో కంప్లీట్ చేసుకొని ఎట్లా ఫీ పేమెంట్ చేయాలి, ఎట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను డీటెయిల్గా. ఓకేనా? సో ఇది, అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం మనం మర్చిపోయినాం, ఫేజ్ 1లో సీట్ రానోళ్ళు ఏం చేయాలి అంటే, లెట్స్ గో టు ఫేజ్ 2. ఫేజ్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే అన్నట్టు. ఓకేనా? సో ఫేజ్ 1లో సీట్ రాకపోతే మనం చేసేది ఏం లేదు, కాబట్టి ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయండి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ నేను చెప్పిన 3 విషయాలను అయితే క్లారిఫై చేసిన. ఫస్ట్ విషయం, మనకి సీట్ వచ్చింది అని చెప్పి ఎట్లా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మనకి సీట్ వచ్చిందని చెప్పి మెసేజ్ అయితే వస్తుంది అన్నట్టు. అండ్ సెకండ్, సీట్ వచ్చిందా రాలే అని చెప్పి తెలుసుకోవడానికి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. కాలేజ్ డీటెయిల్స్ వస్తాయి, అండ్ అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఫీ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఫీ పేమెంట్ను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అండ్ దాని తర్వాత మనం ఒకవేళ సీట్ రానోళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా సెకండ్ ఫేజ్కి వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. నెక్స్ట్ వీడియో లోపల ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే చెప్తా, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి. సో డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.